అందరు చెప్తూ ఉంటారు కదా, మన ఇండియా ఒక సెక్యులర్ స్టేట్ అనేసి. నాకైతే ఇది అస్సలకి అనిపించదు. అది ఎందుకంటే మొన్న క్రిస్మస్ నడుస్తుంది, 25th రోజు స్వామి వాళ్ళు పూజ చేస్తున్నారు. మన స్వామి వాళ్ళు పూజ చేస్తే గ్రాండ్గా చేస్తారు, మన అందరికీ తెలుసు. అయితే పూజ చేసినప్పుడు పోలీసులు వచ్చి పాటలు ఆపిచ్చేస్తారు. ఎందుకు అడిగితే పక్కన క్రిస్మస్ నడుస్తుంది కదా, ఈరోజు పాటలు పెట్టొద్దు అని. ఇది ఎక్కడ న్యాయం? మీరే చెప్పండి, కమెంట్ చేసి మీరే రాయండి, ఇది ఎక్కడ న్యాయం? మన దేవుళ్ళ పాటలు మనం పెట్టుకుంటే వీళ్ళకు ప్రాబ్లం అవుతుంది. వేరే మతాలు వాళ్ళ పాటలు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తలేదా? వీళ్ళ మన దేవుళ్ళతో ప్రాబ్లం. మనం ఏమైనా ఫెస్టివల్ జరుపుకుంటే ప్రాబ్లం, పటాకులు కాలిచ్చినా ప్రాబ్లం అని చెప్తారు. కానీ నాకు ఒకటి అర్థం కాదు, వీళ్ళ ఫెస్టివల్లో ఎందుకు ఎవరు ఏమన్నారు? పోలీసు వాళ్ళేమో ఫుల్ పర్మిషన్ ఇస్తారు, చార్మినార్ దగ్గర చాకులు తీసుకొని ఇట్లా చేసుకుంటూ. క్రిస్టియన్స్ ఏమో వాళ్ళ ఫెస్టివల్ గ్రాండ్గా జరుపుకుంటారు. నాకు ఒకటి అర్థం కాదు, మన హిందువుల ఫెస్టివల్కి ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు? మీరే కమెంట్ చేసి రండి మీ ఒపీనియన్.